పోయిన చోట వెతుక్కోవడానికి కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్నట్లే కనిపిస్తోంది. దక్షిణాదిలో 2 రాష్ట్రాల్లో సొంత బలంతో అధికారంలో ఉన్న కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో 3వ రాష్ట్రంలోనూ జెండా ఎగరవేయాలని చూస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ కు వరుసగా 2 సార్లు అధికారం కట్టబెట్టిన వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకుని ఏఐసీసీ చాలా పక్కా స్కెచ్ ను అమలు చేస్తున్నట్లు చెబుతున్నారు రాజకీయ పరిశీలకులు. కర్ణాటక నుంచి, తెలంగాణ నుంచి కీలకమైన నేతలే ఏపీలో వాలిపోవడం చర్చనీయాంశంగా మారుతుంది. ఈ పరిణామాలు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలకు బూస్టింగ్ అంటున్నారు. ఏపీలో కొత్త రాజకీయం మొదలవుతోందా? వైసీపీ ఓటమితో కాంగ్రెస్ బలం పుంజుకుంటుందా? 2029లో ఏపీలో పాగా కోసం కాంగ్రెస్ కథ నడిపిస్తోందా? ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి ఏపీ రాజకీయాల్లో చాలా కీలకమైన పరిణామాలకు బీజం వేస్తుందా అన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో బలంగానే వినిపిస్తున్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని ఏపీలో మాత్రమే కాక ఇటు తెలంగాణలోనూ ఘనంగా నిర్వహించుకున్నారు. తెలుగునాట పరిపాలనలో తనదైన ముద్ర వేసి మహానాయకుడిగా పిలిపించుకున్న అరుదైన వ్యక్తిగా రాజశేఖర రెడ్డి గురించి చెబుతారు. 2009లో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్ అకాల మరణం చెందడంతో తెలుగు రాజకీయాల్లో తీవ్రమైన సంక్షోభం చోటు చేసుకుంది. అయితే ఆయన ఫోటోతో ఆయన రాజకీయ వారసుడిగా రంగంలోకి దిగిన వైఎస్ జగన్ తండ్రి లెగసీని కంటిన్యూ చేస్తారని అనిపించుకున్నారు. వైఎస్ వారసుడిగా ఆయన పేరుతోనే ఓ కొత్త రాజకీయ పార్టీ పెట్టి ప్రాంతీయ పార్టీలనే కాక జాతీయ పార్టీలను సైతం భయపెట్టారు జగన్. అయితే ఏపీ సీఎంగా ఒక టర్మ్ ముగియడంతోనే ఏపీ ప్రజలు జగన్ దింపేసి ఎన్డీఏ కూటమికి పట్టం కట్టారు. అయితే కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఇమేజ్ ను క్రెడిట్ గా తీసుకోక కాంగ్రెస్ కు తప్పలేదు. వైఎస్ ఉంటే మరోలా ఉండేదేమో, కానీ వైఎస్ మరణం తర్వాత ఆయన తనయుడు జగన్ వైఎస్ ఫోటో పెట్టుకుని రాజకీయం చేసినా ఓర్పు వహిస్తూ సమయం కోసం వేచి చూడక తప్పని పరిస్థితుల్లో ఉండిపోయారు. తాను వైఎస్ వారసుణ్ణి అంటూ జగన్ ప్రచారం చేసుకోవడం ఒకవైపు, అదే జగన్ ను రాజకీయంగా వ్యతిరేకిస్తూ వైఎస్ ను తమవాడిగా చెప్పుకునేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించడం సామాన్యుడికి అర్థం కాని నిగూఢ రాజకీయం. అలా అడకత్తెరలో పోకచెక్కలా తయారైపోయింది కాంగ్రెస్ పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ జగన్ సోదరి షర్మిల సోదరుడితో విభేదిస్తూ కాంగ్రెస్ పంచన చేరడం, తన పార్టీని కాంగ్రెస్ లో కలిపేయడంతో పాటు ఇటీవలి ఎన్నికల్లో వైఎస్ జగన్ అత్యంత దారుణంగా విఫలమవడం ఆ పార్టీకి అనుకోని వరంలా పరిణమించింది అంటున్నారు. ఈ సందర్భంలో వచ్చిన వైఎస్ జయంతిని ఓ చక్కటి రాజకీయ కార్యక్రమంగా మార్చేసి దాన్ని ఓ బలమైన అస్త్రంగా వాడుకునేందుకు పథకరచన చేసింది ఏఐసీసీ. రాజకీయాల్లో అవకాశాలు సృష్టించుకోవడం లేదా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం, ఇలా రెండే ఉంటాయంటారు రాజకీయ నిపుణులు. రాజకీయ శత్రువు తీవ్రమైన గాయాల పాలై కోలుకోకుండా ఉన్నప్పుడే అస్త్రాల మీద అస్త్రాలు ప్రయోగించి శాశ్వతంగా సమాధి చేయాలంటారు రాజకీయ నిపుణులు. ఆ మాటకొస్తే ఏపీలో వైఎస్ జగన్ ఇప్పుడు కాంగ్రెస్ కు ఓ పాత రాజకీయ శత్రువే. వద్దంటున్న పార్టీ పెట్టి ఓదార్పు యాత్రలు చేసి రాష్ట్ర విభజన నిర్ణయానికి కాంగ్రెస్ తో విభేదించి ఆ పార్టీని చావు దెబ్బ కొట్టారు జగన్. ఒకవేళ జగనే కనుక ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ ప్రతిపాదనలకు సహకరించి ఉంటే ఆ పార్టీ ఏపీలో ఇంత తీవ్రంగా దెబ్బతిని ఉండకపోవచ్చనే అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో అప్పుడప్పుడు వినిపిస్తోంది. కానీ ఏపీలో ఉన్న ఆనాటి సెంటిమెంట్లతో రాజకీయం చేయాల్సిన ఆనాటి పరిస్థితులు ఎవరూ కాదనలేని చేదు నిజాలు. ఆ సెంటిమెంట్ల మీదుగా లబ్ధి పొందడం తప్ప మరో ఆప్షన్ ఆనాటి నేతల ముందు లేదంటారు. అందుకే ఆనాడు అందరూ కాంగ్రెస్ ను దోషిగా చూపించి ఏపీ ఆశయాలను తాము మాత్రమే కొనసాగించగలమని చెప్పేందుకు పోటీ పడ్డారు. ఆ పోటీలో చంద్రబాబు నాయుడు గెలిచారు. ప్రతిపక్ష పాత్రను వైసీపీ అధినేత జగన్ కు కట్టబెట్టారు. ఆ విధంగా కాంగ్రెస్ కు టీడీపీ, వైసీపీ రెండు సమాన శత్రువులుగా మారిపోయాయి. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. వైఎస్ జగన్ సోదరి షర్మిల తన అన్నకే ప్రియమైన రాజకీయ శత్రువుగా మారిపోయింది. 2019లో కాంగ్రెస్ తో చేతులు కలిపి చేతులు కాల్చుకున్న చంద్రబాబు నాయుడు శత్రు కూటమి ఎన్డీఏలో అధికారాన్ని పంచుకుంటున్నారు. ఆ విధంగా టీడీపీ, వైసీపీ రెండు ప్రధాన శత్రువులు అనుకుంటే అందులో వైసీపీ అత్యంత బలహీనంగా తయారైంది. మిగిలింది ఎన్డీఏ కూటమి నుంచి టీడీపీ ప్రధాన శత్రువుగా మారింది ఏఐసీసీకి. దీంతో వచ్చే ఎన్నికల నాటికి ఏపీలోని రాజకీయ, సామాజిక పరిస్థితులు కాంగ్రెస్ కు ఖచ్చితంగా కలిసొస్తాయన్న అభిప్రాయాలు ఆ పార్టీలో వినిపిస్తున్నాయి. పోయిన చోటనే వెతుక్కునే పనిలో పడిన కాంగ్రెస్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని బ్రహ్మాండంగా వాడుకునేందుకు ప్లాన్ చేసింది. కర్ణాటక నుంచి, తెలంగాణ నుంచి కీలకమైన ముఖ్య నేతలను ఏపీకి రప్పించి వైఎస్ ను ఘనంగా స్మరించుకునేందుకు పక్కా వ్యూహాన్ని రచించారు.
తెలంగాణలోని పార్టీ పెట్టి రాజన్న పరిపాలన అందిస్తానని చెప్పిన షర్మిలకు తెలంగాణ రాజకీయాల్లో స్పేస్ దొరకలేదు. ఆమె ఏపీ ప్రజలనే ప్రభావితం చేయగలరని టీ కాంగ్రెస్ నేతలు అధిష్టానానికి వివరించడం, అటు రేవంత్ కూడా షర్మిలతో విభేదించినా తాను వ్యక్తిగతంగా విభేదించడం లేదని, రాజకీయంగా మాత్రమే విభేదిస్తున్నారని చాలా క్లారిటీగా చెప్పారు. మొత్తానికి అసలు రాజకీయం అర్థమైన షర్మిల వాస్తవాలు తెలుసుకుని ఏఐసిసి రచించిన వ్యూహంలో భాగమై ఇప్పుడు ఏపీసీసీ పగ్గాలు చేపట్టి ఏఐసిసి పథక రచనను ముందుకు తీసుకువెళ్తున్నారు. ఏఐసిసి నిర్వహిస్తున్న వైఎస్ 75వ జయంతి వేడుకలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హాజరుపరిచింది. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కూడా రంగంలోకి దింపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి నుంచి భట్టి విక్రమార్కకు ఏపీ నేతలతో బలమైన పరిచయాలు, మాట చెల్లుబాటయ్యే చనువు ఉన్నాయి. అటు వైఎస్ తోనూ భట్టికి మంచి అనుబంధం ఉంది. వైఎస్ చేసిన పాదయాత్రలో భట్టి కూడా పాల్గొన్నారు. అప్పట్లో రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నా ఇప్పుడు ఆయన పూర్తిగా కాంగ్రెస్ వాదిగా మారిపోయారు. షర్మిలకు రాజకీయంగా ఓపెన్ గా సహకరిస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో విశాఖలో జరిగిన బహిరంగ సభకు హాజరై షర్మిలకు మద్దతిచ్చి వచ్చారు. ఆమెకు ఏపీ ముఖ్యమంత్రి కాదగ్గ అన్ని అర్హతలు ఉన్నాయని, తన నేపథ్యమే ఆమెకు ఏపీలో అక్కరకొస్తుందని సూచాయిగా అక్కడి ప్రజలకు హింట్ ఇచ్చారు రేవంత్. ఇప్పుడు మరోసారి ముఖ్యమంత్రి హోదాలో ఏపీకి హాజరవడం కాంగ్రెస్ కు ఖచ్చితంగా కలిసొస్తుందంటున్నారు. మరోవైపు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్లను సైతం ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. గ్రౌండ్ లెవెల్లో జరిగే డెవలప్మెంట్స్ కు సహకరిస్తూ సోనియా సందేశం పంపడం విశేషం. షర్మిల నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ బలోపేతమవుతుందనే విశ్వాసాన్ని సోనియా ప్రకటించారు. మరోవైపు రాహుల్ గాంధీ సైతం వైఎస్ను గుర్తు చేసుకుంటూ ఓ వీడియో సందేశాన్ని పంపారు. అసలైన ప్రజానాయకుడు వైఎస్ఆర్ అని, ఆయన బతికుంటే ఏపీ ముఖ చిత్రం ఈ పాటికి మారిపోయేదన్నారు. ఆయన వారసత్వాన్ని షర్మిల అత్యంత సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్తున్నారని, ఆమెతో వైఎస్ కుటుంబంతో తమకు ఎంతో అనుబంధం ఉందని సెంటిమెంట్ అస్త్రం వదిలారు రాహుల్. తాను తలపెట్టిన భారత్ జోడో యాత్ర వైఎస్ నుంచి స్ఫూర్తిగా తీసుకున్నదే అని కొనియాడడం విశేషం. Today is Rajashekar Reddy ji's birthday. A true leader of the masses, a person who felt for the people of Andhra Pradesh, who believed in the people of Andhra Pradesh and who lived for the people of Andhra Pradesh. It's a tragedy that we lost him, and I'm absolutely certain that if he was here today, Andhra Pradesh would be a completely different place. It would not be facing the tragedies, the difficulties it is facing today. Sharmila ji is his daughter. I've got to know her well. I'm confident that she's going to take forward Rajashekar Reddy ji's legacy, and she's going to do it because she has the same sentiment, the same tenacity, the same grit and the same affection and love for the people of Andhra Pradesh that he had. అటు ఏపీ కాంగ్రెస్ నేతలు కూడా ఏఐసిసితో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో పనిచేసేందుకు ప్లాన్ వేసుకున్నట్టు అంచనా వేస్తున్నారు. మాజీ పీసీసీ చీఫ్, సీనియర్ కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏఐసిసి ఆలోచనను బయటపెడుతున్నాయంటున్నారు రాజకీయ పరిశీలకులు. దివంగత నేత వైఎస్ఆర్ చివరి ఆశయం రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమేనని, తామంతా అందుకోసమే పనిచేస్తున్నామని రఘువీర చెప్పడం కొత్త ఆలోచనలకు తావిస్తోంది. రాహుల్ మరికొన్ని రోజుల్లో లేదా 2-3 ఏళ్లలో ప్రధాని అవుతారని, అలా కాకపోయినా ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో మాత్రం ప్రధాని అవుతారంటున్నారు. అదే మాటను తెలంగాణ సీఎం రేవంత్ కూడా వినిపిస్తున్నారు. అంటే ఏపీ తెలంగాణ నేతల నుంచి ఒకే మాట వినిపిస్తూ ఉండడం ఆసక్తిగా మారుతోంది. మనమందరం కష్టపడాలి, రాహుల్ గాంధీ గారికి అండగా నిలబడాలి. ఈ రోజు ఎవరైతే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయడానికి పూనుకుంటారో, ఎవరైతే ఆ దిశగా అడుగులు వేస్తారో వారే నిజమైన వైఎస్ఆర్ వారసులు, వారే నిజమైన వైఎస్ఆర్ గారి ఆశయాలను కొనసాగించే వాళ్ళు. అట్లా కాకుండా ఆ విధానానికి వ్యతిరేకంగా ఎవరు ప్రయత్నం చేసినా వారు వైఎస్ఆర్ వ్యతిరేకులే అని చెప్పి మనం భావించవలసిన అవసరం ఉన్నది. అందుకే ఈరోజు ఈ వేదిక మీద నుంచి మా పెద్దలు భట్టి విక్రమార్క గారు వైఎస్ఆర్ ఆశయం అంటే సంక్షేమం, వైఎస్ఆర్ ఆశయం అంటే రాష్ట్ర అభివృద్ధి, వైఎస్ఆర్ గారు ఆశయం అంటే ఈ దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పేదల కోసం పనిచేసే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిని చేయడమే. ఆ ఆశయ దిశగా అందరినీ కాంగ్రెస్ పార్టీలోకి రావాలి, మనందరం కలిసికట్టుగా నిలబడాలి, మనందరం ఈ దేశాన్ని బలోపేతం చేయడానికి పనిచేయాలని మా ఉప ముఖ్యమంత్రి గారు ఏదైతే పిలుపిచ్చిండ్రో 100% వారితో నేను ఏకీభవిస్తున్నా. వారి పిలుపును నేను పిసిసి అధ్యక్షుడిగా సమర్థిస్తున్నా. రెడ్డి గారి
చివరి ఆశయం మిగిలింది, రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలి అని. అందుకోసం సమిష్టిగా ప్రయత్నం చేస్తున్నాం. మేమందరం కూడా గెలిచినా ఓడినా దాంతో సంబంధం లేకుండా రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన కోసం పనిచేస్తూ ఉన్నాం. భవిష్యత్తును ప్రధాని 6 నెలలకు అవుతారా, సంవత్సరానికి అవుతారా, 5 సంవత్సరాలకంటూ ఖచ్చితంగా అవుతారు. రాజశేఖర రెడ్డి గారి చివరి ఆశయ సాధన 5 సంవత్సరాల్లో నెరవేరుతుంది. రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు. మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా, మిగిలిన అన్ని మేళ్లు కూడా జరుగుతాయి. తప్పకుండా ఇప్పుడు మిగిలిన వాళ్ళు కూడా వస్తున్నారు. మీరు ఇందాక అడిగిన తెలంగాణ సీఎం వస్తున్నారు, అందరూ వస్తున్నారని. పోయిన ఎలక్షన్ కంటే డెఫినెట్గా ఓట్ల శాతం పెరిగింది. రాబోయే రోజుల్లో మరింత బలోపేతం అవుతుంది. దేశంలో ఎక్కువ బలోపేతమైనట్లు ఇక్కడ కాకపోయినా కూడా కాస్త కూస్త నెక్స్ట్ ఎలక్షన్ అవుతుంది. ఢిల్లీలో కేంద్రంలో అధికారం వస్తుంది. ఏపీలో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు ప్రయత్నం చేసినా అది వర్కౌట్ కాలేదు. అటు షర్మిల కూడా కడప నుంచి పోటీ చేసి వైఎస్ తనయ్యగా తనకెంత ప్రజాబలం ఉందో చాటుకోగలిగారు. ఏపీలో జగన్ కు వ్యతిరేకంగా వీచిన పవనాలను అర్థం చేసుకున్న కాంగ్రెస్ నేతలు షర్మిలను 1-2 నియోజకవర్గాలకు పరిమితం చేయకుండా అభ్యర్థుల తరఫున ప్రచారానికి వాడుకోవడం విశేషం. ఇలాంటి సమయంలో పతనమైన వైసీపీ ఖచ్చితంగా కాంగ్రెస్ కు ఉపకరిస్తుందని, కూటమిలో ప్రధానంగా ఉన్న టీడీపీని కూడా మరపించగలిగితే ఏపీలో ఖచ్చితంగా పవర్ చేతికొస్తుందన్న భావన ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. అందుకే ఇద్దరు శత్రువులున్న ఏపీలో ముందుగా జగన్ పార్టీని పూర్తిగా కోలుకోకుండా చేసే పనికి పథకరచన చేశారంటున్నారు రాజకీయ పరిశీలకులు. దీంతో ఆటోమేటిక్ గా వైసీపీ స్థానంలో కాంగ్రెస్ ఎమర్జీ అవుతుందన్న అంచనా ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్, భట్టి వంటి సీనియర్ నేతల్ని ఆహ్వానించి కాంగ్రెస్ పార్టీ ఇమేజీ పెంచుతున్నారు. ఇదే ఊపు రానున్న రోజుల్లో మరింతగా కొనసాగుతుందని, ఇకపై అన్ని అవకాశాలను ఏపీలో వాడుకుంటామని తమ టార్గెట్ జగనేనని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అందుకే ఈ ప్రక్రియకు ఆపరేషన్ జే అనే పేరు ఖరారు చేసినట్టు తెలుస్తోంది. మరి చెల్లెలు షర్మిల చేతిలో జగన్ చతికిల పడతారా, లేక అనూహ్యంగా కాంగ్రెస్ నేతలే మరేదైనా అస్త్రాన్ని జగన్ కు అందిస్తారా, లేక జగన్ తో పాటు కూటమి పార్టీలను కలిపి కొట్టడం అంత ఈజీగా అయ్యే పనేనా? వేచి చూడాల్సిందే.